ఫ్రెండ్స్ ఒకసారి డెమో చూడండి ఫ్రెండ్స్. చిరాకు తింటే నాకు నేనే నచ్చను. నీకు నచ్చేది ఏంది? లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చా, ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలో పోయిన తర్వాత ఎక్కడైతే మన గ్యాలరీలో పోద్ది. మేము గ్యాలరీ పోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకున్న వీడియో అయితే ఉన్న తర్వాత మనం అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీడియో అయితే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ మీడియా ఇక్కడైతే దీని మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న మొత్తం ఫోటోలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నేనైతే కొన్ని ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఈ ఫోటోని క్లిక్ చేసి త్రీ డాట్స్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లస్ మీడియా ఇంకో ఫోటో, ఇలా మనం 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఈ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ఇక్కడ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ మీడియా ఇంకో ఫోటో, ఇలా మనం 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 1 by 1 బీట్ మార్క్ దగ్గర అయితే కట్ చేసుకొని మంచిగా సెట్ అయ్యేలాక పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకో ఫోటో అడ్జస్ట్ చేసుకొని 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఇక్కడ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి మళ్ళీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీడియాలో పోయి ఇంకో ఫోటో అడ్జస్ట్ చేసుకోవాలి. 3 dots ఫిల్ కాంపోజిషన్ ఏరియా నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా 1 by 1 ఫోటోలు అయితే ఆ వీడియో ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా మనమైతే ఫోటోలని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. పోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ బీట్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. కట్ చేసుకుని బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనమైతే 1 by 1 ఫోటోలు అయితే అడ్జస్ట్ చేసినాం ఎంత నైస్గా. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే మన ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి కింద వచ్చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots కాపీ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మనము ఎఫెక్ట్ని అయితే ఫోటోలకి 1 by 1 అప్లై చేయాలి ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి. ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ ఇంకో ఫోటోకి ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 మనం ఎన్ని ఫోటోలు ఉన్నాయో అన్ని ఫోటోలకి మొత్తం ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఈ వీడియో అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్ 3 dots పేస్ట్ ఎఫెక్ట్స్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అయితే 1 by 1 అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడైతే పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్యాలరీలో అయితే సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత మనమైతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఆడైనా స్టేటస్గా పెట్టుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది.